నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 15వ తేదీ నుండి 31వ తేదీ మధ్య వృషభ రాశి వారికి గ్రహాల స్థితిగతుల ప్రకారం ముఖ్యమైన అంశాలు. ఇది షార్ట్ వీడియో. అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి, ఆదాయం బాగుంటుంది, కానీ అధిక శ్రమ, బాధ్యతలు పెరుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రమాద సూచనలు అయితే కనుక మార్చి చివరిలో వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు నష్టపరుస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. ఇక ఆరోగ్య సమస్యలు అయితే కనుక అధిక ఒత్తిడి వల్ల రక్తపోటు, ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు. విశ్రాంతి తప్పనిసరి ఈ వృషభ రాశి వారికి. ఆర్థిక నష్టాలు, అనాలోచిత పెట్టుబడులు, షేర్ మార్కెట్ ప్రమాదాలు, అనుకోని ఖర్చులు లేదా చట్టపరమైన విషయాల వల్ల ధన నష్టాలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి గోచారంలో. కోర్టు కేసులు ఉన్న వారికైతే కనుక ఆస్తి లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. సలహాలు తీసుకుని ముందుకు అడుగు వేయాల్సిందిగా సూచన. విద్యార్థులకైతే కనుక సాంకేతిక రంగంలో ఉన్నవారికి, పరిశోధన చేసేవారికి కాలం అనుగుణంగా ఉంటుంది. అంటే టెక్నికల్ వారికి, రీసెర్చ్ వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏకాగ్రత అయితే బాగా పెరుగుతుంది, బాగా రాణిస్తారు. బంధుత్వాల విషయాల్లో కుటుంబంలో అహంకారపూరిత మాటల వల్ల విభేదాలు, జీవిత భాగస్వామితో సమయం గడపటం తగ్గవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ హైలైట్ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. మనం అధిగమించాల్సిన పాయింట్స్, మనం గుర్తుపట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన పాయింట్స్ మాత్రం చాలా యాక్యురేట్గా చెప్పడం జరిగింది గోచారంలో. ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని తెల్లని స్వీట్లు లక్ష్మీదేవికి సమర్పించడం, దాన ధర్మాలు చేయడం కూడా శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి ఈ 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆచరించవలసిన ప్రమాద హెచ్చరికలు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక విషయాలు, విద్యా విషయాలు, ఇక అలా హైలైటెడ్గా ఉండే పాయింట్స్ అన్నీ కూడా రిలేషన్స్, బంధుత్వాలు అన్నీ కూడా చర్చించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైకు మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది అనే ఆశతో ధన్యవాదములు.